గోవింద. నేనైతే తిరుపతికి అయితే వచ్చిన ఫస్ట్ టైం అయితే శ్రీవారి మెట్టు నుంచి ఎక్కడానికైతే నేను వచ్చిన. నేనైతే లగేజ్ని అయితే ఈ కౌంటర్లో అయితే డిపాజిట్ చేయడం జరిగిందనమాట. లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే స్వామివారి నామాలు ఉంటాయి ఇక్కడ. ఈ నామాలను అయితే నేనైతే స్వామివారిని మనసులో తలుచుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే నడక అయితే ప్రారంభించాను. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో వస్తుంటాయి కాబట్టి అందరు లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అలిపిరి మార్గం, ఇంకోటి శ్రీవారి మెట్టు అనమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే శ్రీవారి మెట్టు నుంచి అయితే వెళ్తున్నాను. ఇది టెంపుల్ అనమాట. ఇక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. స్వామివారిని దర్శించుకొని ఇక్కడి నుంచి మనకు అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మనము శ్రీవారి మెట్టు అయితే ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. నేనైతే మనసులో అయితే స్వామివారిని తలుచుకొని నడకైతే ప్రారంభించాను. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. అయితే తిరుమల చేరుకోవడానికి కాలినడకన అలిపిరి ఒక మార్గం, అలాగే శ్రీవారి మెట్టు మార్గం అనమాట. అయితే అలిపిరి మెట్టు మార్గంలో అన్నమయ్య నడుచుకుంటూ వెళ్ళారని, అలాగే శ్రీవారి మెట్టు నుంచి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నడుచుకుంటూ వెళ్ళారని కథ ఉందన్నమాట. అయితే అలిపిరి నడక మార్గంలో 3550 మెట్లు ఉంటాయి అనమాట. దాదాపు 3 గంటలు 4 గంటల సమయం పడుతుంది. అయితే శ్రీవారి మెట్టు నుంచి తిరుమల చేరుకోవడానికి 2.1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. దాదాపు 2388 మెట్లు ఉంటాయి. నేనైతే గంటన్నర అయితే ఎక్కినానమాట తిరుమల చేరుకోవడానికి. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టుకు దాదాపుగా ఉదయం 4 గంటల నుంచి అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి, ఆటోస్ కూడా ఉంటాయి అన్నమాట. మనం అయితే ఈజీగా రావచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో మొదటగా నాకు దర్శనం ఇచ్చింది అయితే ఇక్కడైతే పుట్ట ఉంది, అమ్మవారి పుట్ట అయితే చూడడం జరిగింది. నేనైతే దర్శనం చేసుకున్నాను. అయితే శ్రీవారి మెట్ల యొక్క చరిత్ర ఏంటంటే, శ్రీవారి మెట్లను 100 మెట్ల దారి కూడా అని కూడా అంటారట. అయితే శ్రీవారి మెట్టు యొక్క చరిత్ర ఏంటంటే, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరము శ్రీనివాస మంగాపురంలో స్వామివారి కళ్యాణం జరుగుతుందట. అయితే అక్కడ నుంచి ఈ మెట్టు మార్గంలో నడుచుకుంటూ పోతా ఉంటే అగస్త్యముని ఆశ్రమం ఉంటుందంట ఇక్కడ. అయితే ఆ అగస్త్యముని స్వామివారు ఇక్కడ మా ఆశ్రమంలో కొన్ని రోజులు మీరు గడపండి అని చెప్పడంతో ఆ అగస్త్యముని కోరిక మేరకు స్వామివారు ఇక్కడ అలివేలు మంగ సమేతగా 6 నెలలు ఇక్కడే గడిపిండంట. 6 నెలల తర్వాత ఈ శ్రీవారి మెట్టు నుంచే స్వామివారు తిరుమల చేరుకున్నాడని కథ, అలాగే పురాణాలు మనకుందనమాట. అయితే శ్రీవారి మెట్టు గుండా వెళ్తూ ఉంటే మనకైతే ప్రకృతి రమణీయత అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలిపిరి మార్గంలో వెళ్తూ ఉంటే రోడ్డు మార్గం ఉంటుంది, కానీ శ్రీవారి మెట్టు మార్గం వెళ్తూ ఉంటే రోడ్డు మార్గం అనేది ఏముండదు, మొత్తం అడవిలోనే ఉంటుంది అనమాట. అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రకృతి రమణీయత అనేది చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ శ్రీవారి మెట్టు యొక్క సమయాలు ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. మన స్టార్టింగ్లోనే ఈ మండపం వస్తుందన్నమాట. ఇది అతి పురాతన మండపం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ బోర్డులపై అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే అలిపిరి మెట్టు మార్గంలో మనకు కనిపించే రాజగోపురాలు, అలాగే మోకాల పర్వతము, ఆ గోపురాలు అనేవి ఏవి కనిపించవు ఇక్కడ శ్రీవారి మెట్టులో. జస్ట్ ప్రకృతి మధ్యలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంచు వచ్చిందనమాట. మొత్తం మంచుతో కప్పబడి ఉంది ఆ గుట్టలు మొత్తం. అయితే శ్రీవారి మెట్టు నుంచి సాయంత్రం అయితే 5 తర్వాత అయితే క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే యానిమల్స్ అనేది చాలా వరకు ఇక్కడికి వస్తాయట, అందుకోసం అని క్లోజ్ ఉంటుంది అనమాట. అయితే అలిపిరితో పోలిస్తే శ్రీవారి మెట్టు అనేది చాలా రద్దీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. షాప్స్ కానీ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి, తక్కువ అవైలబుల్ ఉంటాయి షాప్స్ అని. అక్కడోటి మాత్రమే నాకైతే కనిపించినాయి అనమాట. అయితే ప్రకృతిలో భాగంగా ఇప్పుడైతే మనైతే వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు అనమాట. అయితే ఈ వాటర్ అయితే దాదాపు 7 కొండల నుంచి వాటర్ అయితే వస్తుందంట. అయితే ఆ రోజు అయితే మేము దానికి 1 డే బిఫోర్ అయితే వర్షం అయితే పడ్డది. అందుకే వాటర్ ఫాల్స్ని చూసే అదృష్టం అయితే మాకు దక్కిందనమాట. ఇక ముందు చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తా. అయితే తిరుమల కొండపై పాలు, పెరుగు, పూలు అమ్ముకునే వారైతే ఈ మార్గం నుంచే నడుచుకుంటూ అయితే తిరుమల కొండపైకి వెళ్ళి ప్రతిరోజు అమ్ముకుంటారట. అయితే శ్రీవారి మెట్టు నుంచి అయితే మేము పోయిన రోజు అయితే ఫుల్ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వాటర్ ఫాల్స్. శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళేటప్పుడు అయితే మనకైతే ప్రకృతి అందాలు అయితే సూపర్గా ఉంటాయి అనమాట. మననైతే మంత్రముగ్ధులు చేస్తే ఆ ప్రకృతి రమణీయత, ఆ 7 కొండలకు సంబంధించినటువంటి ఫుల్ లొకేషన్ అయితే ఫుల్ ఉంటుంది అనమాట. ఒకవైపు వాటర్ ఫాల్స్ వస్తుంటే మరొక వైపు అయితే ఈ లొకేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే 800 మెట్లు అయితే ఎక్కడం జరిగిందనమాట. అంటే మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు 24/7 ఎమర్జెన్సీ కాల్స్ నెంబర్స్ కూడా ఉంటాయి అనమాట.
ఫారెస్ట్ ఆఫీసర్లై. శ్రీవారిమెట్టు నుంచి నడవడానికి మనకు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ వద్ద మనకైతే డైలీ 12 o'clock టికెట్స్ ఇస్తారు అనమాట. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ 3 రోస్లో అందరు భక్తులైతే నిలబడి ఇక్కడ నుంచి మనం స్కాన్ చేసుకోనికి లైన్లో ఉంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట మనకు. అయితే అలిపిరికి శ్రీవారిమెట్టుకు టోకెన్స్ ఏంటంటే, శ్రీవారిమెట్టు నుంచి టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా మనం అయితే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే స్కానింగ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏ రోజు అయితే టోకెన్ తీసుకుంటామో దర్శనం డేట్ అయితే ఏ రోజు ఉంటుందో ఆ రోజే మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్కానింగ్ సంబంధించింది కౌంటర్ అనమాట. అక్కడే మనకు పక్కనే ఫస్ట్ ఎయిడ్ వైద్య చికిత్స ఉంటుంది, ఉచిత వైద్య శిబిరం అనమాట. ఇక్కడే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ చూస్తే డాక్టర్స్ ఉంటాయి అవైలబుల్. ఈ ప్రకృతి రమణీయత అనేది మనకి ఈ కొండల్లో ఏ రాయిని చూసినా స్వామివారి రూపమే అనిపించింది. నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అయితే శ్రీవారిమెట్టు నుంచి మనం వెళ్ళేటప్పుడు అయితే ఈ లొకేషన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే 7 కొండలకు సంబంధించినటువంటి ఫుల్ లొకేషన్ మనం చూడవచ్చు. మనం ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న తర్వాత ఈ కౌంటర్ వద్దనే మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ రోజు అయితే దర్శనం డేట్ అయితే ఉంటుందో అదే రోజు మనం కాలినడకనైతే రావాల్సి ఉంటుందన్నమాట. అయితే శ్రీవారిమెట్టు నుండి కాలినడకన రావడానికి అప్పట్లో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం రైల్వే స్టేషన్ ఉండేదట. చాలామంది భక్తులు ఆ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ దిగి ఈ రైల్వే స్టేషన్కి ఈ శ్రీవారిమెట్టు అనేది కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలామంది కాలినడకన వచ్చేవారట. అయితే చంద్రగిరి మహారాజు అనే రాజు ఉండేవాడట. అంటే అప్పట్లో చంద్రగిరి కోట ఒకటి ఉండేదనమాట. అంటే వేసవి విడతగా శ్రీకృష్ణదేవరాయలు అక్కడ చాలా రోజులు వేసవి విడతగా గడిపేవారట. చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు వేసవి విడతగా గడిపిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు స్వామివారి భక్తుడు అనమాట. దాదాపు 7 సార్లు ఈ శ్రీవారిమెట్టు నుంచే నడవడం జరిగిందనమాట. అయితే 1550 మెట్లు అయితే ఎక్కడం జరిగిందనమాట. ఈ లొకేషన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే అక్కడే ఉండాలనిపించింది. మస్తు అనిపిస్తుంది అనమాట ఈ లొకేషన్స్ అన్నీ చూస్తే. అయితే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్తే మనకు చాలా షాప్స్ ఉంటాయి అనమాట. కానీ శ్రీవారిమెట్టు నుంచి వెళ్ళేటప్పుడు అయితే షాప్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను చూసిన ఫస్ట్ షాప్ అనమాట ఇది, సోడా షాప్. ఇక్కడ లెమన్ సోడా అనేది ఈ షాప్ ఇక్కడే చూసాను ఫస్ట్ టైం నేను. అయితే చాలా పైకి రావడం జరిగిందనమాట. ఇప్పుడు నేను చూపిస్తే కింది నుంచి ఎక్కడి నుంచి వచ్చామనేది. బ్లూ కలర్ రేక్స్ అయితే అవపడుతుందో అక్కడి నుంచి వచ్చాము పైకి ఇప్పుడు మనమైతే. అయితే శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు అలివేల మంగన కలుసుకోవడానికి ఇప్పటికి కూడా శ్రీవారు ఈ శ్రీవారిమెట్టు మీద ఒక అడుగు, అట్లనే పద్మావతి అమ్మవారు ఉండే తిరుచానూరులో ఒక అడుగు వేశారంట. ఇప్పటికి కూడా స్వామివారు అలివేల మంగను కలుసుకోవడం జరుగుతుందంట. అయితే శ్రీవారిమెట్టు నుంచే ప్రతిరోజు అమ్మవారిని కలుసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకే పురాణాల ప్రకారము మనకి ప్రాచుర్యంలో ఉందన్నమాట. మనకైతే మొత్తానికైతే శ్రీవారిమెట్టును అయితే ఎక్కడం జరిగిందనమాట. మనకి ఇక్కడే మన లగేజ్ ఎక్కడ ఉంటుంది ఏంటనే డీటెయిల్స్ అనేవి చూపిస్తానమాట. అయితే మనకి స్టార్టింగ్లోనే శ్రీవారి నామాలు ఉంటాయి, అలాగే ఎండింగ్లో కూడా శ్రీవారి నామాలు ఉంటాయి. ఇక్కడైతే మేమైతే స్వామివారిని అయితే నమస్కారం చేసుకొని అయితే స్వామివారి నామాలు అయితే నమస్కారం చేసుకొని తిరుమలలో అయితే అడుగు పెట్టడం జరిగింది. మనకు తిరుమలలో అడుగు పెట్టగానే మనకు స్టార్టింగ్లోనే మనకు పెద్ద మండపం కనబడుతుంది. ఇది దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట ఈ మండపానికి. ఒక్కొక్క పిల్లర్పై స్వామివారి యొక్క ప్రతిమ ఉంటుంది, మనం చూడొచ్చు. అప్పుడు ఉన్నటువంటి ఆ స్వామివారిని ఆ పిల్లర్లపై చెక్కడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఆ మండపం చుట్టూ 11 పిల్లర్కి ఆ స్వామివారి రూపాలు ఉంటాయి అన్నమాట. అయితే స్వామివారి రూపాలు ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లర్పై స్వామివారి యొక్క రూపాలు ఉంటాయి. ఈ మండపం అనేది చాలా 1000 చరిత్ర గల మండపం అన్నది. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ మండపం చుట్టూ ఉన్న పిల్లర్లపై స్వామివారి రూపాలు ఉంటాయి అన్నమాట. అయితే దాదాపు ఈ 2.1 కిలోమీటర్ నడిచిన తర్వాత భక్తులందరూ ఈ మండపం కిందనే కొద్దిసేపు కూర్చొని సేద తీర్చుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి అయితే శ్రీవారిమెట్టు అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి తిరుమల స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు స్టార్టింగ్లోనే కొంచెం దూరం ముందుకెళ్తే రైట్ సైడ్లో మన లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ అనమాట డైరెక్ట్ మనకు ఆ రోడ్కి వెళ్తుంది. అక్కడ నుంచి మనం బస్సెస్ ఉంటాయి అనమాట చాలా. అయితే ఇక్కడ నుంచి అయితే మన లగేజ్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే
మనకు బస్సెస్ ఉంటాయి అన్నమాట, ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. సిఆర్ఓ ఆఫీస్ కానీ, మన లాకర్స్ కావాలనుకున్నా, రూమ్స్ కావాలనుకున్నా ఫస్ట్ అయితే మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. మొత్తానికైతే స్వామివారి అయితే దర్శనం అయితే జరిగిందనమాట. మేమైతే సర్వదర్శనం లైన్లో అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 8 నుంచి 9 గంటలు అయితే ఆ రోజు మాకైతే సమయం అయితే పట్టడం జరిగిందనమాట. ఆ రోజు స్వామివారిని అయితే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది. నేనైతే 4 టైమ్స్ అనమాట తిరుపతి రావడం. మళ్ళీ ఇదనమాట శ్రీ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచినటువంటి మార్గం, శ్రీవారి మెట్టు యొక్క చరిత్ర అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద.